గుంటూరు జిల్లా తాడేపల్లి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద అవుట్ సోర్సింగ్ టీచర్ల ధర్నా రెండో రోజు కొనసాగింది. గత 7 నుంచి 12 ఏళ్లుగా టీజీటీ హిందీ సహా వివిధ సబ్జెక్టుల్లో పనిచేసిన 780 మందికి మాత్రమే రెన్యువల్ ఇచ్చి మిగిలిన వారిని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నాయకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే సమాధానం చెప్పాలని, లేదంటే ధర్నా స్థలం నుంచి కదిలే ప్రసక్తే లేదని అవుట్ సోర్సింగ్ టీచర్లు హెచ్చరిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మేము గిరిజన గురుకులాన్ని నమ్ముకునే పనిచేస్తున్నాం. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు కానీ లేకపోతే అధికారులు కానీ హామీలు ఇస్తున్నారు కానీ మా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నేను బేసికల్గా దివ్యాంగుడిని. నాకు వచ్చే పెన్షన్ కూడా ప్రభుత్వం అనేది ఆపేసింది. నేను గవర్నమెంట్ ఉద్యోగినని చేస్తున్నాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. మాకు వచ్చే 6,000 రూపాయల పెన్షన్ కూడా ప్రభుత్వాలు ఆపేయడం వలన జీవనాధారం అనేది చాలా కష్టంగా ఉంది. పోస్టులకి అయితే మెగా టీఎస్ వాళ్ళు రావడం వల్లే మేమంతా రోడ్డు మీద పడ్డాం. ఈ రోజు మా కుటుంబాలంతా రోడ్డు మీద పడ్డాయి. దయచేసి మినిస్టర్ మేడం గారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజు నుండి ఇప్పటి వరకు మీ ఉద్యోగాలు ఎటు పోవు, మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి, మీరు వెళ్ళి సక్రమంగా విధులు నిర్వహించుకోండి అని చెప్పారండి. ఈ రోజు జూన్ 12 రీఓపెనింగ్ అయ్యేసరికి మా పోస్టులు అయితే మాకు ఇవ్వలేదు, మాకు రెన్యువల్ ఇవ్వలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మా 1446 కుటుంబాలు కూడా ఈ రోజు రోడ్డు మీద పడి ఈ గిరిజన గురుకుల ఆఫీసులాగా అడుకోవలసి వస్తుందండి. ఈ స్థాయిలో మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు మాకు ఇచ్చిన గౌరవంగా ఇది అయితే చాలా నోమోష్గా ఉంది మాకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.